హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 18. నేను నీకు ఆ టేప్ కలెక్ట్ చేసుకొని అందులోని ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకొని నీకు ఫార్వర్డ్ చేస్తాను, సరేనా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ సూర్య అంటూ కాల్ కట్ చేసింది తను. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అక్షర కనిపించడంతో బాబోయ్ ఇదేంటి మొత్తం వినేసిందా ఏంటి అనుకుంటూ పండు అంటూ లోపలికి వచ్చాడు. ఎవరు ఫోన్లో? సీరియస్గా సూర్య వైపు చూస్తూ అడిగింది. ఎవరు అంటే ఏంటి అర్థం? ఎవరు అంటే ఎవరు అని అర్థం. నువ్వెవరితో మాట్లాడుతున్నా? అదా, ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నా. అదే, అమ్మాయా అబ్బాయా? ఇది మరీ బాగుంది. ఇప్పుడు అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి? ఎవరైనా ఫ్రెండే కదా. కహానీలు కొట్టకు, ఎందుకు మాట్లాడుతున్నావు? ఓయ్, ఈ పొసెసివ్నెస్ ఎప్పటి నుంచి మేడం అడిగాడు సూర్య. ఎప్పటి నుంచోలే, అయినా ఇప్పుడేమంటావు? నాకు నిజం చెప్తావా చెప్పవా? దేవుడా, ఒక చిన్న ఇష్యూ అయింది. అందుకోసమే క్రైమ్ బ్రాంచ్లో పనిచేసే నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఒక చిన్న పని అప్పచెప్పాను. ఓకేనా? సాటిస్ఫైడా? ఫుల్గా సాటిస్ఫైడ్ నవ్వుతూ భర్త వైపు చూస్తూ చెప్పింది. రోజు రోజుకి మరీ దారుణంగా తయారవుతున్నావే, అందుకే తొందరగా పెళ్లి చేసేసుకో. అప్పుడే ఏం తొందర వచ్చింది? కొన్ని రోజులాగు. ముందు నా చెల్లికి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. దానికి నా తమ్ముడు ఉన్నాడుగా. ఏంటి మీ తమ్ముడా? వాడికి నా చెల్లిని చేసుకున్నంత సీన్ ఉంది అంటావా? హేళనగా అన్నాడు సూర్య. నా తమ్ముడు కంటే బాగా చూసుకున్న అబ్బాయి మొగుడుగా నీ చెల్లికొస్తాడు అని నీ ఫీలింగా? ప్రశ్నిస్తూ అడిగింది అక్షర. ఖచ్చితంగా ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్కి ఇచ్చి నా చెల్లికి పెళ్లి చేస్తా. ఓ అబ్బో, రిచెస్ట్ మ్యాన్. హార్ట్లో రిచ్నెస్ ఉండాలి, డబ్బులో కాదు. ఒకవేళ నీకు నీ చెల్లికి అంత డబ్బులు కావాలి అంటే నా పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్నీ నా తమ్ముడికి రాసేస్తా. అలాగే మా ఆయన పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ కూడా మా తమ్ముడికి రాసేస్తా. అప్పుడు మా ఆయన కంటే నా తమ్ముడే రిచ్. సో అప్పుడు నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. ఏమంటావు? అవునా? అలాగా, సరే బాగుంది. అప్పుడు అందులో నీ తమ్ముడి గొప్పతనం ఏముంది? మీ చెల్లిని బాగా చూసుకోవాలి కదా బావా. మరీ అలా చూసుకోవాలి అంటే నా తమ్ముడు ఖచ్చితంగా ఉండాలి. సర్లే, ఇప్పుడు ఆ యదవ గురించి మన మధ్య డిస్కషన్ అవసరమా? బాగా ఆకలేస్తుంది అంటూ ఉండగానే రూమ్ డోర్ చప్పుడైంది. శ్రీ అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది అక్కి. గుడ్ మార్నింగ్ వదినా, గుడ్ మార్నింగ్ విష్ చేసి వెనకే ఉన్న సూర్య వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రా. టిఫిన్ ఆల్రెడీ చేసేసా, మీరిద్దరూ వస్తే తిందాం, ఫాస్ట్గా రండి అంది శ్రీనిక. 10 minutesలో వచ్చేస్తా బంగారం. అయినా మీ వదిన చేస్తుంది కదా, నువ్వెందుకు శ్రమ తీసుకున్నావు అడిగాడు సూర్య ఓరకంట అక్షర వైపు చూస్తూ. ఇప్పుడేంటి, మీ చెల్లి చేస్తే అరిగిపోతుందా? అవును, నా చెల్లి చేస్తే అరిగిపోతుంది. అయినా ఈ సూర్యగాడి చెల్లి వంట పనులు చేస్తూ ఉండడం నాకు నచ్చదు. మరి పెళ్ళాం చేయొచ్చా? చేయొచ్చు. గొప్ప అన్న చెల్లెలు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర బయటికి. వెళ్తున్న అక్షర వైపు చూసి నవ్వుకుంటూ ఉన్నారు సూర్య ఇంకా శ్రీనిక ఇద్దరు. అన్నయ్య, పాపం అన్నయ్య, నువ్వు మరీ వదినని ఏడ్పించేస్తున్నావు అంది శ్రీనిక కంప్లైంట్ ఇస్తున్నట్టు. మీ వదిన అలిగినప్పుడు భలే క్యూట్గా ఉంటుందిరా, అందుకే అప్పుడప్పుడు కావాలని ఏడిపిస్తూ ఉంటాను. అది కూడా నిజమే అన్నయ్య. వదిన కోపంగా ఉన్నా, నవ్వుతూ ఉన్నా, ఆఖరికి ఏడుస్తూ ఉన్నా కూడా క్యూట్గా ఉంటుంది చెప్పింది శ్రీనిక. సరే నువ్వు వెళ్ళు, నేను 10 minutesలో వచ్చేస్తా అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు సూర్య. సూర్య చెప్పిన పనిలో పడింది మాధురి. ఇక్కడ సూర్య ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి మిగతా ముగ్గురు తన కోసమే వెయిట్ చేస్తూ కనిపించారు. అరే, మీరు నా కోసం వెయిట్ చేయాలా? తినేయచ్చు కదా అన్నాడు సూర్య నవ్వుతూ కూర్చుంటూ. నువ్వు లేకుండా ఎలా తింటామన్నయ్య అంటూ తనే స్వయంగా వడ్డిస్తూ ఉంది సూర్యకి. థ్యాంక్ యూ రా అంటూ నవ్వుతూ తింటూ ఉన్నాడు. నువ్వు కూడా తిను అమర్. తను వాళ్ళ అన్నయ్యకి పెడితే ఏమి, నేను నా తమ్ముడికి పెట్టుకుంటా అంటూ అమర్కి కొసరి కొసరి వడ్డిస్తుంది అక్షర. అక్క చాలే, ఇప్పటికే చాలా ఎక్కువ పెట్టేశావు. ఇంకా అంటే నా వల్ల కాదు తెలుసా. నాకు అవేం తెలీదు, నువ్వు తినాలి సూర్య వైపు శ్రీనిక వైపు కోపంగా చూస్తూ చెప్పింది. ఇక తినేసి అందరూ ల్యాప్టాప్స్ ముందు కూర్చున్నారు. సూర్య అమర్కి శ్రీనికకి వాళ్ళు చేయాల్సిన వర్క్ చెప్పాడు. వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంది అక్షర కూడా.
సూర్య కూడా తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే మధ్యాహ్నం కూడా అయిపోయింది. ఇక లంచ్ టైంకి కొంచెం ముందుగానే తన వర్క్ క్లోజ్ చేసుకొని వంట ప్రిపేర్ చేయడం కోసం కిందకి వెళ్ళింది అక్షర. సూర్య తన వర్క్ చేసుకుంటూ ఉండగా తన మొబైల్ మోగింది. హలో మాధురి, చెప్పు, ఏమైంది? సూర్య, ఆ టేప్లో ఉన్న మ్యాటర్ మొత్తం రికార్డ్ చేసి నీకు వాట్సాప్లో పంపించాను. ఒకసారి విను, నువ్వు నిజంగా షాక్ అవుతావు. అవునా, ఏముంది అందులో అంతలా నేను షాక్ అవ్వడానికి? అనుమానంగా అడిగాడు సూర్య. ఫస్ట్ విను సూర్య, నీకే తెలుస్తుంది అంటూ చెప్పడంతో ఇక ఆ పనిలో పడిపోయాడు సూర్య. అక్కడి నుంచి వేరే రూమ్లోకి వచ్చి డోర్స్ క్లోజ్ చేసుకొని ఆ వాయిస్ రికార్డింగ్ ఓపెన్ చేశాడు. అందులో ఉన్న సారాంశం మొత్తం విన్న సూర్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంటే అమర్ భూపతి మావయ్య కొడుకా? అక్షరాకి సొంత తమ్ముడా? ఇన్నాళ్ళు నువ్వు నా ఫ్యామిలీకి మాత్రమే అన్యాయం చేస్తావు అనుకున్నాను భూపతి. కానీ నీ స్వార్థం కోసం అప్పుడే పుట్టిన నీ సొంత కొడుకుని కూడా నువ్వు చంపడానికి దిగజారావు అంటే నీలో మానవత్వం అసలు ఏ కోసానా లేదు అని అర్థమవుతుంది. అంటే దీనికోసమే జైల్లో ఉన్న అమర్ మేనమామని చంపించేశారా? అర్థమైంది, ఇప్పుడు ఏం చేయాలో పూర్తిగా అర్థమైంది మామ. నీకింకా చుక్కలే, నీ కొడుకు చేతే నీకు తగిన బుద్ధి చెప్పిస్తా అనుకున్నాడు సూర్య మనసులో. ఇంతలో మళ్ళీ మాధురి కాల్ చేయడంతో, హలో మాధురి, చెప్పు, విన్నావా? అసలు వాడు మనిషేనా? మనిషి అయితే ఇలాంటి తప్పులు చేయడు. థ్యాంక్స్ మాధురి, థ్యాంక్ యూ సో మచ్. సరే కానీ ఇంతకీ అక్షర ఎలా ఉంది? తనకి భూపతి నిజస్వరూపం తెలిసిందా? లేదు మాధురి, ఇంకా తెలీదు. తెలిస్తే తట్టుకోలేదు. తను నిజంగా అసలు అక్షరాకి ఎలా విషయం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వింటే తను తట్టుకుంటుందా అనిపిస్తుంది. అత్తయ్యకి కావ్యకి విషయం చెప్పేశా, వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ అక్షర, నాకు దాని గురించే భయంగా ఉంది. కానీ ఇది ఎవరూ మార్చలేని నిజం కదా సూర్య. తన మూడ్ చూసుకొని మెల్లగా తనకి విషయం చెప్పు. అండ్ అమర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రెజెంట్ నా దగ్గరే ఉన్నాడు. సరే, నాకు తెలిసి ఇప్పుడు రిస్క్లో ఉండేది తనే. తనని జాగ్రత్తగా కాపాడు. ఏమైనా హెల్ప్ ఉంటే కాల్ చేయి అంటూ కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేసేసింది తను. సూర్య కూడా కాల్ కట్ చేసి తిరిగి అమర్ వాళ్ళ దగ్గరికి వచ్చేశాడు. ఎందుకో అమర్ తన కంటికి కొత్తగా కనిపిస్తున్నాడు. అందరూ ఉన్నా అనాథలా బతికావు కదరా అనుకున్నాడు సూర్య బాధగా. బావా, ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా? కంగారుగా సూర్య దగ్గరికి పరుగున వచ్చి అడిగింది అక్షర. హా అక్షర, నాకేమైంది? నేను బాగానే ఉన్నాను చెప్పాడు సూర్య. నిజం చెప్పన్నయ్య, నువ్వు బాగానే ఉంటే మరి నీ కళ్ళలో నీళ్ళెందుకు? ప్రశ్నిస్తూ అడిగింది శ్రీనిక. శ్రీనిక అడుగుతుంది కూడా కరెక్టే బావా, ఎందుకు నీ కళ్ళలో నీళ్ళు? అది అంటే కర్రీ కలుపుకుంటున్నప్పుడు అనుకోకుండా చిన్నది కళ్ళల్లోకి తుల్లింది. దానివల్ల మంటగా ఉండి నీళ్లు వచ్చాయి అంతే అన్నాడు సూర్య. నిజంగా అంతేనా బావా? లేదంటే దేని గురించైనా ఇబ్బంది పడుతున్నావా? ఏ మెంటల్, నాకు దేని గురించి ఇబ్బందిగా ఉంటుంది? నేను చాలా బాగున్నాను. ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను. అర్థమవుతుందా? నువ్వు నీ పిచ్చి భయాలన్నీ మనసులో నుంచి తీసేస్తే మంచిది, సరేనా అన్నాడు సూర్య. ఏమో బావా, నాకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు నువ్వు బాగానే ఉన్నావంటుంటే. సరే, నమ్మొద్దు అన్నాడు సూర్య కావాలని కొంచెం సీరియస్గా అవుతూ. దెబ్బకి సైలెంట్ అయిపోయింది అక్షర. శ్రీనిక ఏదో మాట్లాడాలి అని ట్రై చేసింది, కానీ శ్రీనికాని కూడా ఆపేసింది అక్షర. ఇక తినేసి మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. మళ్ళీ సూర్య దగ్గరికి వచ్చింది అక్షర. బావా బావా అంటూ సూర్యాని కదుపుతూ ఉంది. దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న సూర్య అక్షర మాటలు పెద్దగా పట్టించుకోలేదు. బావా అని మళ్ళీ పిలుస్తుండటంతో, హా చెప్పు అంటూ అక్షర వైపు చూశాడు సూర్య. అసలేమైంది నీకు? ఎందుకు ఇలా ఉన్నావు? ప్రశ్నిస్తూ అడిగింది అక్షర. నాకేమైంది అక్షర, నేను బాగానే ఉన్నాను అన్నాడు సూర్య. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నాతో కూడా చెప్పకూడదా? అయ్యో, నీతో చెప్పకూడదు అని కాదు, కానీ తెలియడం లేదు దేని గురించి ఆలోచిస్తున్నాను. అసలు మైండ్ ఏం పని చేయట్లేదు. ఏమన్నా అంటే నాకు చెప్పు బావా. నీకు ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అని చెప్పలేను, కానీ నీ కష్టాన్ని, నీ సమస్యని పంచుకోవడానికైతే నేను సరితూగుతాను కదా అంది అక్షర. నీతో చెప్పినా నువ్వు నమ్మవు పండు, అందుకే నీకు చెప్పలేకపోతున్నాను. చూస్తాను, ఏం చేస్తాడో నేను కూడా చూస్తాను. రాణి,
అమర్ జోలికి ఎవడైనా రావాలి అంటే అది నన్ను దాటుకొని రావాలి అనుకున్నాడు సూర్య బలంగా. ఏమైంది బావా, దేని గురించి ఆలోచిస్తున్నాడు అనుకుంటూ ఇక తనని కదపడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర. సూర్య సుందరీదేవి గారికి ఫోన్ చేశాడు. హలో నాన్న సూర్య, ఎలా ఉన్నావు నాన్న? అక్షర ఎలా ఉంది అడిగారు ఆవిడ ప్రేమగా. అత్త, ఇక్కడంతా బాగానే ఉంది. ఒకసారి మీతో మాట్లాడాలి అనిపించి మీకు కాల్ చేశాను అంతే చెప్పాడు సూర్య చిన్న చిరునవ్వుతో. నువ్వు 4 రోజుల నుంచి ఫోన్ చేయకపోతే కొంచెం కంగారు పడ్డాను నాన్న. ఇందాకే కావ్య కూడా అడిగింది బావ కాల్ చేయలేదు ఏంటి అని. అవునా, ఏం చేస్తుంది కావ్య? ఇదిగో కాలేజ్ నుంచి వచ్చే టైం అయింది, ఇంకా రాలేదు, దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతకీ మీ మావయ్యకు ఉరిశిక్ష ఎప్పుడు పడుతుంది? నేను ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేశాను అత్త, కానీ అక్షర ఏమైపోతుందో అని ఆలోచిస్తున్నాను. నాకు దాని గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. ఆ హంతకుడి గురించి చెప్పినా తను నమ్మడం లేదు. మరి ఎలా చెప్తే నమ్ముతుందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు సూర్య. తండ్రిని గుడ్డిగా నమ్ముతుంది, కానీ అలా అని మనం వదిలేయలేం కదా సూర్య. ఈ హంతకుడు భూమి మీద తిరుగుతూ ఉంటే నా అన్నయ్య, వదిన, నా మేనకోడలు వీళ్ళ ఆత్మలు ఎక్కడున్నా ఘోషిస్తూనే ఉంటాయి. ఇలాంటి హంతకుడికి బ్రతికే ఛాన్స్ ఇవ్వకూడదు అంటూ కాల్ కట్ చేసేశారు ఆవిడ. ఎందుకు ఇలా చేశారు? మిమ్మల్ని ఎంతో మంచివారు అనుకున్నాను, కానీ మీరు చేసినవి ఇలాంటి నీచమైన పనులు అనుకుంటూ ఏడుస్తూ ఉండిపోయారు సుందరీదేవి గారు. సరిగ్గా అప్పుడే ఇంట్లోకి వచ్చింది కావ్య. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.